ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. రాష్ట్రంలో కొత్తగా 11 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభం. తెలంగాణ ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలో కొత్తగా 11 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య మరింత చేరువ కానుంది. ఇప్పటివరకు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే వాటిలో యూనివర్సిటీలు, అనుబంధ ప్రైవేటు విద్యా సంస్థలే ఉండేవి. ఇకపై కొత్తగా 11 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. 11 ఇప్పటికే ఒక కాలేజీని కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేయగా, మరో 10 కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటు ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో అయితే ఉందన్నమాట. దీనిపై ప్రభుత్వ త్వరలోనే నిర్ణయం తీసుకునుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజనీరింగ్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటుతో ఎన్నాళ్ళు ప్రభుత్వ పాలిటెక్నిక్ నిర్వహణ బాధ్యతల్లో అను తలమునకలైన సాంకేతిక విద్యాశాఖ అధికారులు ఇక నుంచి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల నిర్వహణకు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ప్రతిపాదిత కాలేజీలన్నీ కూడా గతంలో సెకండ్ షిఫ్ట్ను పాలిటెక్నిక్ కాలేజీలే కావడం గమనార్హం అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే మొత్తంగా చాలా పాలిటెక్నిక్ కాలేజీలన్నీ కూడా ఇంజనీరింగ్ కాలేజీ కింద మార్చాలని చూస్తున్నారు. 4 ఏమో హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన 7 మిగిలిన జిల్లాలో అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా కొత్త ఒక ఇంజనీరింగ్ కాలేజీలు అయితే వస్తున్నాయి. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.